ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్లు వస్తాయి, ఎల్లారెడ్డికి నీళ్లు వస్తాయి, అటు దుబ్బాకకు కొన్ని నీళ్లు ఇస్తారు, బాన్స్వాడకు నీళ్లు వస్తాయి, మెదక్కి నీళ్లు వస్తాయి అని చెప్పి ప్యాకేజ్ 22 అని మొదలుపెట్టి ప్యాకేజ్ 22 మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే 1446 కోట్లు. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే 450 కోట్లు. అదే విధంగా ఈ ప్యాకేజ్ 22 కట్టాలంటే 1500 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. దాంట్లో 2వ వంతు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు చేయలేదు. అంటే నేను బాజాప్తా చెప్తున్నా, ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని ఉడతారు. అయినా చెప్తున్నా, కాళేశ్వరం తోని కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. ఇంతవరకు కామారెడ్డికి రాలేదు, నిజామాబాద్ లో కూడా ఎక్కడ నీళ్లు రాలేదు. ఒకటే ఒక సీజన్ కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్ కి ఇచ్చిర్రు. ఒకటే ఒక సీజన్. ఆ తర్వాత 4 ఏళ్లు నిండా వర్షాలు పడ్డాయి, దాని అవసరమే లేకుండా పోయింది. అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తోని లాభం జరిగింది కామారెడ్డికి లేదు, నిజామాబాద్ కి లేదు. ప్యాకేజ్ 21 నిజామాబాద్ లో ఉంటది, 22 కామారెడ్డిలో ఉంటది. ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు అని ఒకటి ఉంటది. ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు, నిజామాబాద్ లో ఎత్తుపోసిన నీళ్లు కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావు. కొండం చెరువు ఏం చేసిరు, ఒరిజినల్ కెపాసిటీ 3.5 టీఎంసీ ఉండే, దాన్ని 0.8 టీఎంసీ చేసి, అంటే అనుకున్న స్థాయిలో రావు. మరి కొండం చెరువు కెపాసిటీ 0.8 టీఎంసీ చేసినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ 22 1400 కోట్లు ఎందుకు ఉంటుంది? తగ్గాలి కదా? తగ్గదు అది మాత్రం, ఎందుకంటే కాంట్రాక్టర్లకు పైసలు పోవాలి కాబట్టి తగ్గదు. నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నిజామాబాద్ కామారెడ్డి రెండింటికి కూడా కాళేశ్వరంతో ఒక్క చుక్క నీళ్లు రాలేదు. ఈ 2 ప్యాకేజ్లలో కూడా ఇప్పటి వరకు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పోయింది తప్పితే ప్రజలకైతే లాభం జరిగింది లేదు.